CMR షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. రక్త సంబంధీకులకి దూరమైన వారు కొందరైతే ఆదరణ లేక ఆదరించేవారు లేక అనాథలుగా మిగిలిపోయిన వారు కొందరు. సో అన్నీ ఉన్న నిరాశ్రయులుగా మిగిలిన వారు కొంతమంది. సో ఇలాంటి వారందరినీ హక్కున చేర్చుకుంటూ అలుపెరగని అన్నదాతగా ఆపద్బాంధవుడుగా వారి యొక్క పెద్ద కుమారుడుగా విజయనగరం జిల్లాకి కేంద్రానికి చెందిన బాబా మెట్ట వద్ద ఉన్న ఏటీకే స్వచ్ఛంద సంస్థ వెలుగు వృద్ధ అనాథ ఆశ్రమం వ్యవస్థాపకులైనటువంటి ఖలీల్ బాబా గారితో చాలా విషయాలు మాట్లాడాలి. బికాస్ మనం చూడొచ్చు, ఎక్కడైనా సరే ఒక వృద్ధాశ్రమం అనేసరికి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశామా, వాళ్ళకి సదుపాయాలు ఇచ్చామా లేదా ఏర్పాటు చేసా అని కొందరు ఆలోచిస్తారు. కానీ వాళ్ళందరికీ భిన్నంగా వచ్చిన వారికి ఇంకా హ్యాపీ లైఫ్ని ఏ విధంగా ఇవ్వాలి, సో వాళ్ళకి జరిగిన అవమానాలు అనుభవాలు అన్నీ కూడా మర్చి ఒక కొత్త లైఫ్ని ఇక్కడ స్టార్ట్ చేయాలి. సో వీరందరిలో నా తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, ఒక దేవుళ్ళుగా భావించాలని ఆలోచిస్తున్న ఆ ఫౌండర్ వ్యవస్థాపకులు అయితే మన ముందు ఉన్నారు. నేను అన్నాను కదా ఇందాకలా, అలుపెరగని అన్నదాత అనాథల పాలిట ఆపద్బాంధవుడు ఖలీల్ బాబా గారు. నమస్తే అండి. సార్, వృద్ధాశ్రమం అనాథాశ్రమం అనేసరికి చూస్తుంటాం, ఇరుకు గదుల్లో ఒక అమౌంట్ పే చేసామా, అంటే ఆ మంచం తప్పితే ఇంకొకటి ఏమీ తెలియదు వాళ్ళకి. మంచం మీద కూర్చున్నాం, టైంకి భోజనం వస్తుంది, ఒక స్కూల్ పిల్లల్లాగా టైం మార్నింగ్ ఇంతకు లేవాలి, తినేయాలి, మంచం మీద కూర్చోవాలి, కృష్ణారామ అనుకుంటూ మా బాధనంటే దేవుడు ఎంత వేగ తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడా అని రోజులు నిమిషాలు గడియలు లెక్క పెట్టుకుంటూ దుర్భర జీవితం అనుభవిస్తున్న వృద్ధుల్ని చూసాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఆలోచన, మీ ఆశయం, మీ ఆదరణ ఇవన్నీ కూడా అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ వృద్ధులందరిలో కూడా అంటే మీరు వచ్చేసరికి ఇంటి దగ్గర కొడుకు వస్తే ఎలా ఆనందిస్తారో మీరు అక్కడ వస్తున్నేసరికి ఇంకా వచ్చేసి ఒక ధైర్యాన్ని నేనైతే చూశాను. సో ఏం సార్ అసలు యాక్చువల్లీ వీళ్ళ కోసం ప్రత్యేకంగా వెలుగు వృద్ధాశ్రమాన్ని ఏర్పరచడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఆలోచన వచ్చింది? వాస్తవానికి పద్మ గారు మంచి క్వశ్చన్ అడిగారు. భారతదేశానికి అత్యంత విలువలున్న దేశం అంటే భూమండలంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం. అంటే ఈ భూదేవి కిరీటం భారతదేశం. చాలా విలువలు ఉన్న దేశం మంది. మన నాగరికత, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ప్రేమలు, మన ఆప్యాయతలు, మన అభిమానాలు, మన విషాదాలు ఇవన్నీ ప్రపంచానికి మార్గదర్శకం. అటువంటి భారతదేశం ఈరోజు వృద్ధాశ్రమాలతో నిండిపోతుంది. అంటే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది భారతదేశంలో వృద్ధాశ్రమాలు పెరగడం అంటే భారతదేశం పతనం వైపుకి వెళ్తుందన్నమాట. కుటుంబాలు, కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయి, కుటుంబ వ్యవస్థ పతనమైపోయి, ప్రేమలు దహనమైపోయి, రక్త సంబంధానికి తెగులు బట్టి, తల్లిదండ్రుల మీద ప్రేమించాల్సిన బిడ్డలు రకరకాల ఆలోచనలో ఉండిపోయి వీళ్ళని విస్మరించి ఇంటి నుంచి పంపించడం కొంతమంది, పంపకుండా వాళ్ళే వెళ్ళిపోయేలా చేసేవాళ్ళు కొంతమంది, ఆస్తిపాస్తులు తీసుకొని బయట నెట్టేవాళ్ళు కొంతమంది. ఇలా జరుగుతుంది. అంటే కుటుంబంలో ఉన్న పెద్దలు కుటుంబంలో పెద్దగా పుట్టిన వాళ్ళ కుటుంబం దృష్టి పెట్టకపోవటం, తల్లిదండ్రులని ఆదరించకపోవటం, గుండెల్లో పెట్టుకోవాల్సిన అంటే వారసత్వ సంపదలు వీళ్ళు తల్లిదండ్రులు. మరి ఇటువంటి తల్లిదండ్రుల మీద ప్రేమ ఆప్యాయతను తగ్గించుకొని వాళ్ళ మీద దృష్టి తీసేసి రకరకాల వ్యాపకాలు, రకరకాల మనస్పర్ధలు, రకరకాల ద్వేషాలు, రకరకాల వికారాలతో ఉండిపోయి మరి కుటుంబాన్ని బాగా చేసిన పెద్దలు, ఇంటికి పెద్దగా పుట్టిన వాళ్ళు ఏంటి వీళ్ళ మీద ప్రేమ వాత్సల్యం తండ్రి అంత వాడై ఉండాల్సిన వాళ్ళు
వీళ్ళందరినీ విస్మరించేసి తన స్వార్థంతో వెళ్ళిపోతూ కుటుంబాలను బలహీనపరిచి భారతదేశాన్ని పక్కగా పడిస్తున్నారు. భారతదేశం దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇవాళ భారతదేశంలో వృద్ధాశ్రమాలు నేను వ్యతిరేకిని, తప్పని పరిస్థితి మా తండ్రి గారి మాట. నేను చూసిన ఒక దృష్టాంతం వల్ల వృద్ధాశ్రమం పెట్టాల్సి వచ్చింది. వృద్ధాశ్రమం పెట్టిన తర్వాత మేము ఇక్కడ పూర్తిగా సంపూర్ణంగా ఉచిత సేవలు మాత్రమే అందిస్తున్నాం. అసలు జీవితం మీద విరక్తితో వచ్చిన వీరందరూ ఇక్కడ మా సన్నిధికి వచ్చి మా ప్రేమాప్యాతలు చూసి, మా ఆదరణ చూసి, మా ఆహారం స్వీకరించి 10 రోజుల్లో వాళ్ళు బలవంతులైపోతున్నారు. మేము 3 నెలల కంటే ఎక్కువ ఉండరేమో ఉంటాం. వాళ్ళు 10 ఏళ్ళు కూడా బ్రహ్మాండంగా మా ఆశ్రమంలో ముందు మాతో పాటు సంతోషాలను పంచుకుంటూ ఇక్కడ రకరకాల సేవలు ఈ మట్టి పాతలు చేసుకుంటూ వాళ్ళు మా కుటుంబ సభ్యుల్లానే. అంటే వీరికి నాకు ఇప్పటి వరకు ఏ సేవ చూపలేదు. నేను నా సేవలు చాలా. వృద్ధాశ్రమం అనేసరికి చాలా మంది మీకోసం ఇంత కడుతున్నాం, మేము డబ్బులు 10,000 కడుతున్నాం, మాకు వచ్చిన దాంట్లో సగం మీకే కేటాయిస్తున్నాం అంటూ అంత దేనికి అంటే అది హైజెనిక్ గా ఉంటుంది, మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అసలు నిజంగా వృద్ధులకి కావాల్సింది పెయిడ్ ఆశ్రమాలా లేదంటే ఒక ఆనందదాయకమైన ఆశ్రమం ఏం కావాలంటారు సార్? అంటే డబ్బులు ఇచ్చేస్తే వృద్ధుల బాధని మనం తొలగించేయగలమా? వారికి కావాల్సింది ఇచ్చేసినట్టయినా ఒక డబ్బులు ఇచ్చి ఒక ఆశ్రమంలో చేర్పిస్తే. ఒక వృక్షానికి ఒక చెంబు నీళ్లు, ఒక ఒక్కకి చెంబు నీళ్లు పోస్తే చాలు. ఏం చేసే పని లేదు, మీరేం చేసే పని లేదు దానికి. ఏ ఎరువులు పోసే పని లేదు, ఒక చెంబు నీళ్లు పోస్తే ఆటోమేటిక్ బతుకుతుంది. వృద్ధులకి సరిగ్గా గుప్పెడు ఆహారం మీరు ఇవ్వగలిగితే వారు బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళు ఈ ఒక్క చిన్న పని రక్త సంబంధికులు చేయలేకపోతున్నారు. వాళ్ళు పెంచే పెంపుడు జంతువుకి బిర్యానీ పెడుతున్నారు, సోప్స్ తీసుకొస్తున్నారు, దాని బ్రష్లు, సోప్స్, టవల్స్, దానికి కావాల్సిన బెడ్స్ ఇవన్నీ చేస్తున్నారు. అసలు వారసత్వానికి సంపదలు ఏంటి, నడిచే దైవాలు తల్లిదండ్రులు వాళ్ళనేమో మెడపెట్టి నడుతున్నారు. ఇది ఇక్కడ నేను సరే ఇది ధర్మం కాదు, ఇది ధర్మం లేరు. వీళ్ళకి కావాల్సిన పెయిడ్ ఆశ్రమాలు కానే కాదు, పెయిడ్ ఆశ్రమాలు కాదు. వీళ్ళని ప్రేమించే హస్తాలు కావాలి, వీళ్ళని ప్రేమించే హృదయాలు కావాలి, ఆదరించే గుండె కావాలి వీళ్ళకి. అచ్చాలు వాళ్ళు వాస్తవానికి ఆరోగ్యవంతులే. ఇక్కడ వాతావరణం వాళ్ళని అనారోగ్యంగా మారుస్తుంది. నాకు తెలిసి ఉచిత వృద్ధాశ్రమాలు, ఉచిత భోజన ఆలయాలు వీళ్ళకి మనసును హాయిస్తాయండి. మీరు ఇందాక అనేటట్టు పెంచుకున్న పెట్స్ కి ఇస్తున్న విలువల్ని పేరెంట్స్ కి ఇవ్వలేకపోతున్నాం. ఒక మాట రాని పెట్ యానిమల్ కి దానికి ఇది కావాలేమో మీరు అనేటట్టు షాంపూ, సోప్స్, అది కాక ఆన్లైన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ కావాలని ఎప్పుడు అడగదు, నాకు ఇది కావాలి అని అడగదు. కానీ ఆటోమేటిక్ గా ఈవెన్ నెయిల్స్ గానీ దాన్ని పార్లర్ తీసుకువెళ్ళడం గానీ అంతలా సంరక్షణ ఇస్తున్న చాలా మంది అంటే సమాజం ఎందుకు నాకు ఇది కావాలి, నాకు పట్టెడు అన్నం పెట్టండి అని తల్లిదండ్రులు అడిగితే ఎందుకు సార్ విసుక్కుంటుంది? అంటే మీకు చాలా అనుభవం ఉంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ బాధని మీతోటి షేర్ చేసుకుంటూ ఉంటుంటారు ఇలా అనేసి అని. సో ఎందుకు సార్ అంటే కనీసం పెంపుడు జంతువుకి ఇచ్చిన విలువ కన్నా తల్లిదండ్రులకి లేదంటారు. అదేనమ్మా, రక్త సంబంధాలకి క్యాన్సర్ లాంటి తెగులు పుట్టి ప్రేమ బంధాలు కాలిపోయి అసలు కుటుంబాలు బలంగా ఉండాల్సిన కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి ఆ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతున్నారు, 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోతున్నారు. ఇక అది ఎంత దౌర్భాగ్యం చూడండి. ఎంత పెంపుడు జంతువులతో ప్రేమ పెంచుకుంటున్నారు, పేరెంట్స్ తల్లిదండ్రులను వదులుకుంటున్నారు. తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ? వీళ్ళ రూపాలు మళ్ళీ మనం చూడగలుగుతామా? ఎన్ని కోట్లు ఇస్తే వాళ్ళు మళ్ళీ చూడగలుగుతాం మనం? వాళ్ళు ఏంటంటే ఒక గుప్పిడి మెతుకులు ప్రేమతో పెడితే ఇంటి ముందు కూర్చొని దీవిస్తుంటారు, వాళ్ళు ఇంటి ముందు కూర్చొని దీవిస్తుంటారు. మరి అటువంటి కల్చర్ని పోగొట్టుకుంటున్నాం. మీరు చూస్తే కదా మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. మీరు మీ తల్లిదండ్రులు ప్రేమిస్తే మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు ఏం చేస్తారో అదే పిల్లలు చేస్తారు. మీరేం చెప్పినా వాళ్ళు వినరు. మీరు చేస్తుంది ఎందుకంటే తండ్రి పిల్లలకి హీరో, తండ్రి ఏం చేస్తాడో తన బిడ్డ అదే చేస్తాడు. రేపు మీరు తల్లిదండ్రులు తీసుకుని హోమ్లేస్తే మీ పిల్లలు మిమ్మల్ని హోమ్లేస్తారు. వాళ్ళు పడే బాధ మీరు తీసుకుంటారు. ఇన్ని చట్టాలు వస్తున్నాయి, ఎంత మంది అంటే
సమాజంలోకి వచ్చి తల్లిదండ్రుల పట్ల వివక్షత చూపించిన కఠిన చట్టాలు ఉన్నాయి, సో వారికి తగిన న్యాయ సేవలు ఉన్నాయి, అన్ని కూడా ఏవి కూడా అంటే వారికి అవి ఉపయోగపడుతున్నాయి అంటారా ఆ తల్లిదండ్రులు? లేదండి, చూస్తున్నాం మనం. ఏం ఉపయోగపడదు? తల్లిదండ్రులు పిల్లల మీద చాలా ప్రేమతో ఉంటారు. వాడు కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా వీళ్ళ పేగు బంధం కాబట్టి ఆ ప్రేమ పోదు. క్షమిస్తూనే ఉంటారు వీళ్ళు, క్షమిస్తూనే ఉంటారు. మేమే అడ్డం కదా వీళ్ళకి, ఎందుకు ఈ మాత్రం ఇక్కడ అడ్డం ఉంటాం అని చెప్పి వెళ్ళిపోతున్నారు కొంతమంది. కొంతమంది పాపం మాలాంటి ఆశ్రమాలు వస్తారు, కొంతమంది అసలు దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, ఈ ఆత్మహత్యలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఇటువంటి ప్లేస్లు వస్తున్నారు, మరి కొంతమంది ఇంకో హోమ్లోకి వెళ్తున్నారు. ఇటువంటి హోమ్లోకి వచ్చిన వాళ్ళు చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటున్నారు, మంచి సంరక్షణ ఉంటున్నారు. మరి ఇవి తెలియని వాళ్ళు చాలా మంది నాకు తెలిసి చనిపోతున్నారు. సార్ అంటే ఇంట్లో పడ్డ కష్టాన్ని కూడా తల్లిదండ్రులు ఎంత కడుపులో దాచుకుంటారంటే మానసికంగా ఎంత బాధను అనుభవిస్తున్నా మీరు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి జరిగిన బాధ ఎప్పుడూ చెప్పరు. నేనే వస్తున్నాను, నాకే నచ్చట్లేదు అంటే నేనే వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు అనుకుంటాను. నాకు ఈ బాధ ఉంది అని అంటే అక్కడే మనకి తల్లిదండ్రుల ప్రేమ అనేది అర్థమవుతుంది. అవును కదా, వాళ్ళు అంటే దైవ స్వరూపాలండి తల్లిదండ్రులు బిడ్డల పాలిట దైవ స్వరూపాలు. ఆ ఒక్క మాట వాళ్ళు అర్థం చేసుకొని చిన్న చిన్న విషయాలు మర్చిపోయి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటే వీళ్ళ బిడ్డలు వీళ్ళని ప్రేమిస్తారండి. ఇదే కనుక కొనసాగితే భారతదేశం చాలా అధోగతిలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఊరికి 5 ఆశ్రమాలు పిలుస్తాయి, చిన్న గ్రామాల్లో కూడా దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే నైట్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఒక్కొక్కసారి ఏంటంటే ఫుడ్ లో ఇది మాకు అరగదు, ఇది మాకు అరగదు. ఇది ఎందుకంటే జనరల్ గా హోమ్స్ లో రకరకాల ఫుడ్లు తీసుకొని వాళ్ళు ఆరోగ్యాన్ని దెబ్బతింటుంది. ఇక్కడ ఆహారం ఎంత జాగ్రత్త ఇవ్వబడుతుందంటే మేము ఏది తింటామో వాళ్ళు అదే తింటారు, వాళ్ళు ఏం తింటారో మేము అదే తింటాం, మేము ఏ క్వాలిటీ తింటామో వాళ్ళు అదే క్వాలిటీ ఫుడ్ తింటారు. వాళ్ళు మా ఆరోగ్యాలు బాగుందని కాదు, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోవాలి, ముందు మా ఆరోగ్యం చెడిపోవాలి ఫుడ్ ద్వారా. అంత మంచి ఆహారం వారికి అందిస్తున్నాం. అయితే భగవంతుని దయ వల్ల మా హోంలో, మా ఆశ్రమంలోకి ప్రవేశించిన వృద్ధులందరూ ఈ రోజు వరకు కూడా ఎటువంటి అనారోగ్య ఇబ్బంది లేకుండా ఉంటే చిన్న చిన్న తప్పితే పెద్ద ఇబ్బందులు లేవు, ఏ సర్జరీస్ లేవు, ఏ హాస్పిటల్ జాయినింగ్స్ లేవు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటున్నారు. ఇక్కడ వాతావరణం ఉందానండి, ఇక్కడ చాలా కొన్ని వేల మొక్కలు పెంచి మంచి పరిశుభ్రమైన వాతావరణం, మంచి ఆక్సిజన్, మంచి ప్రాణవాయువులో వీళ్ళు పీల్చుతూ ఫైనాన్షియల్ గా తరతరాలుగా కూర్చొని తిన్న తరగని ఆస్తులు ఉన్నాయి. అవునా చెప్తున్నాను మీకు. బయటికి ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ఇంటి దగ్గర మనం పిల్లల్ని ఎలా వదిలేసి వెళ్తున్నామో వెళ్తే ఇక్కడ వీళ్ళు ఏమైపోతారో, వీళ్ళ నుండి ఎవరికి ఆరోగ్యం క్షీణిస్తుందో, ఎవరికి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, అమ్మో పలానా వారికి పలానా హెల్త్ ప్రాబ్లం ఉంది, దానికి తగ్గ ఏ డాక్టర్ అడ్వైస్ మీకే తెలుస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఒక్కొక్కసారి స్ట్రగుల్స్ లో అనిపించవచ్చు, అయ్యో ఇంత బాధ్యత నేను ఎలా మోయగలుగుతున్నాను అనేసి అని. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది, ఎందుకు అంత ఆస్తి ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇవన్నీ, వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా, ఈయన పెడితేనే ఇక్కడ వస్తారా, లేదంటే ఇంకో ఆశ్రమానికి వెళ్ళలేరా, ఈయన తప్పితే ఎవరు ఉండరా అని. సో అలాంటి క్వశ్చన్స్ ఉంటుంటాయా? ఉంటాయమ్మా, ఉంటాయి. ఏంటంటే చరిత్రలోకి వెళ్తే ఎన్నో జీవితాలు మనకు కొత్త మార్గాన్ని చూపిస్తుంటాయి. మాది సూఫీ సాంప్రదాయం. ఈ సూఫీ సాంప్రదాయంలో సేవకు చాలా విలువలు ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో మాది సూఫీ సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో సేవ ప్రధానాంశం. ఆ సేవలో భాగమే వృద్ధుల్ని ప్రేమించడం, ఆదరించడం.
ఇక్కడ భూమి మీద ఎవరు ఎంత కాలం ఉంటారండి? భూమి మీద రాజులు, చక్రవర్తులు, అవతారాలు, మహాత్ములు, యోగులు, ఋషులు ఎంతో మంది వచ్చారు. తన టైం అయిపోగానే వెళ్ళిపోయారు. అలానే ఇక్కడ ఎక్కువ కాలం ఎవరు ఉండరు. మనం చేస్తున్న కార్యక్రమాలు మనల్ని మనం వెళ్ళిపోయినా కూడా మనల్ని జీవంతో ఉంచుతాయి. మనం ఉన్నాం, మనం చేస్తున్న ఈ కార్యక్రమాలు, ఈ సేవా సాంప్రదాయాలు మనల్ని నిరంతరం ప్రజల హృదయాలు నిలబెట్టలు చేస్తాయి. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో అనేక సేవలు, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో అనేక రకరకాల హిందూ సాంప్రదాయం, క్రిస్టియన్ సాంప్రదాయం, ఇస్లామిక్ సాంప్రదాయం, అన్ని సాంప్రదాయాలు కూడా ఈ సేవా విభాగాలు ఉన్నాయి. ఈ సేవా విభాగాల్లో అందరూ సేవలు తరిస్తున్నారు. ఈ సేవలోనే వాడు ఆత్మానందాన్ని పొందుతారు, ఈ సేవలో సంతృప్తిని పొందుతారు. నేను ఈ సేవలో సంపూర్ణంగా చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నేను చాలా ఆనందాన్ని. ఎందుకంటే ఒక మనిషి అసలు ఒక కుటుంబాన్ని, వాళ్ళ వంశాన్ని, ఆ కుటుంబాన్ని, వాళ్ళ వంశాన్ని, వాళ్ళ వంశీకుల్ని ఒక మార్గదర్శిగా ఉండి ఎంతో మంది ఆదరణలు పొంది తన జీవితంలో ఎన్నో సన్మానాలు పొంది ఎన్నో జీవితాలు దీపాలు వెలిగించి మరి ఈ వృద్ధాశ్రమాల్లోకి వచ్చి వాళ్ళు ఉంటున్నారు. ఆ బాధ మనం గనక వాళ్ళ హృదయంలోకి తొంగి చూస్తే మనం ఏడుస్తూనే ఉంటాము, కన్నీళ్లు కారుస్తాము. మరి అటువంటి పుణ్యాత్మురాళ్ళు వాళ్ళు ఎంతో మందికి కడుపు నింపి, ఎంతో మంది జీవితాలని ప్రసాదించి, ఎంతో మందికి ఆహారం అందించి, మరి వాళ్ళ మా వృద్ధాశ్రమాల్లో ఆహారం కోసం ఎదురు చూస్తున్నారంటే అంతకన్నా బాధాకరమైన విషయం, అంతకన్నా దృష్టాంతం అసలు దానికన్నా కన్నీళ్లు తెప్పించే సన్నివేశం ఇంకోటి ఉండదు. అందుకని వీళ్ళని ఆ రూపంలో ఎప్పుడు చూడం మేము. వీళ్ళు దైవం ప్రసాదించిన బిడ్డలు మాకెళ్ళు, దైవం ప్రసాదించిన బిడ్డలు. మరి వాళ్ళు ఒకసారి మీరు సంపూర్ణ చూడండి, వాళ్ళ మనసులో భావాలు మీకు మీ ముఖారం విందాన్ని గుద్దుకునేలా మాట్లాడుతుంటాయి. అక్కడ మనసు మాట్లాడుతుంటుంది. వాళ్ళు పెద్దలు మాట్లాడకపోయినా మనసు మాట్లాడుతుంది. అది తింటే మనం కన్నీళ్లు పెట్టుకుంటాం. అందుకని వీరిని ఇంత ప్రేమగా, ఇంత జాగ్రత్తగా, ఎంతో ఆదరిస్తూ మరి వీళ్ళని మా పేరెంట్స్ లాగా చూసుకుంటూ వాళ్ళని వేళ్ళు చూసి తరిస్తున్నాము. వీరి నుంచి నేను వేరే ఊరికి వెళ్తున్నా కూడా, ఏదైనా క్యాంప్లో ఉన్నా కూడా, నేను ఇక్కడ 4-5 పెట్టుకుంటాను విజిలెన్స్. ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఏంటనేది వాళ్ళందరూ ప్రతి గంటకు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ప్రతి గంట వీళ్ళ మీద దృష్టి ఉంటుంది నాకు. ఎందుకంటే ఇది నేను, నా తర్వాత నా బిడ్డ, తన తర్వాత ఆ బిడ్డ ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. ఇది మా తండ్రి గారి మాట. మా తండ్రి గారి మాటే మాకు శిరోధార్యం. అందుకని వీళ్ళు బాగుండటం కోసం మా జీవితాన్ని అర్పిస్తాం. బాబా గారు, ఎంతో మంది ఇక్కడికంటే మీరు ఆశ్రమం మొదలు పెట్టిన దగ్గర నుండి ఎంతో మంది వృద్ధులు వచ్చారు. అదే విధంగా అంతిమ మజిలీలో మీ చేతుల మీదుగా వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ఒక్కొక్కసారి అంటే లాస్ట్ ఏజ్ వచ్చేసరికి ఇంకా గంట గడియ రోజులు లెక్క పెట్టుకుని ఉన్న వృద్ధులు మరి ఒక భావోద్వేగాన్ని మనతో షేర్ చేసుకుంటారు. నా పిల్లల్ని చూడాలని ఉంది అని వాళ్ళన్నా ఆ పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. కొంతమంది మనం కబురు పెట్టినా రారు. సో వాళ్ళది అదొక తీర్చని లోటు. సో అలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఇన్ని ఏళ్లలోని అంటే ఎమోషన్ అమ్మా, వీళ్ళు జాయిన్ చేసేటప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారమ్మా. ఆ నెంబర్ను నోట్ చేసుకుంటాం వాళ్ళ ఫైల్లో. వీళ్ళు ఆరోగ్యం చెడిపోయినప్పుడు, వీళ్ళు బాధపడుతున్నప్పుడు ఫస్ట్ ఫోన్ చేస్తాము, వస్తామండి అంటారు. సెకండ్ ఫోన్కి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. ఇక ఆ ఫోన్ పనిచేయదు.
ఆ తల్లి చనిపోయినా కూడా అది చెప్పడానికి వేరే మార్గం లేదు, మాకు చెప్పడానికి వేరే మార్గం లేదు. ఆవిడ చనిపోయే ముందు కూడా దీనంగా చూస్తుంటారు, మా బిడ్డలో ఉన్న చేరమని. వాళ్ళు ఎవరు ఉండరు, చెప్పడానికి ఫోన్లు ఉండవు. మనిషిని పంపిస్తే ఆ ఇంట్లో ఉండరు, ఇక నేనే తనకు బిడ్డ అయ్యి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను. అది సన్నివేశం చాలా బాధాకరంగా ఉంటుంది. అది మీకు తెలివి ఉండగానే మీకు కంటి నీళ్ళు వెళ్తుంటాయి. బిడ్డలోని తల్లి ఒక అనాథగా ప్రయాణం అవుతుంది. పేగు సంబంధం ఉన్న బిడ్డలు, పేగు తెంచుకున్న బిడ్డలు ఉండి, వంశీకులు ఉండి, కుటుంబీకులు ఉండి, ఒక తల్లి అనాథగా బయటికి వెళ్తుంది, ప్రయాణం అవుతుంది తన చివరి యాత్ర. అంటే బిడ్డకి జన్మనివ్వడానికి ఒక తల్లి పురిటి నొప్పుల్ని భరించి ఇస్తుంది. అదే బిడ్డ కోసం ఆమె చనిపోతున్నప్పుడు అంటే నా బిడ్డ వస్తాడు అని పురిటి నొప్పుల వేదన కన్నా ఇంకా ఎక్కువ కదండి. ఎక్కువ అది ఆ సన్నివేశం చాలా భయంకరంగా ఉంటుంది అది. అబ్బో, అసలు దాన్ని అంటే పక్క నుండి మనం ఏమి చేయలేము, భరించలేదంటే ఈ ఆఖరి కోరికని పిల్లలు అర్థం చేసుకుంటే పర్వాలేదు, దేవుడా వాళ్ళ దయతలుచు అనేసి అండం తప్పితే మనం ఏం చేయలేము. అవునవునవును, అవును అవును, అది చాలా భయంకరమైన సన్నివేశం. అది మనం మనకు తెలియకుండానే కన్నీళ్లు మనకు సంబంధం లేకుండా వస్తుంటాయి. ఇక కన్నీళ్లు అంటే లోపల ఏదైతే మీకుందో ఒక పరంజ్యోతి ఉంటుంది లోపల, అది ఏడుస్తుంటది. అలా ఆ తల్లి చివరి యాత్ర అలా సాగుద్ది. ఎవరు రారు అని మిగతా కార్యక్రమాలు కూడా మేమే పూర్తి చేస్తాము. మరి ఆవిడ్ని అంత లోకాలకు పంపించేస్తాం. ఎవరైనా ఫస్ట్ అంటే తెలియక వచ్చేసినా లేదంటే కుటుంబ పరిస్థితుల మీద విరక్తి కలిగి వచ్చేసిన తర్వాత ఇన్నేళ్ల సర్వీస్ లో మా తల్లి లేని లోటు, మా తండ్రి లేని లోటు మాకు తెలిసి వచ్చింది, వాళ్ళు లేకుండా మేము జీవించలేకపోతున్నాం, సరే ఇంకెప్పుడు వాళ్ళకి కష్టం రాకుండా చూసుకుంటారు వచ్చి తీసుకువెళ్ళిన పిల్లల్ని మీరు చూసారా మీ అనుభవంలో? ఒకళ్ళిద్దరు ఉన్నారన్నమాట, ఒకళ్ళిద్దరు ఉన్నారు అలా తీసుకెళ్తారు. ఇప్పుడు మా రాజులమ్మ గారు కానివ్వండి, తర్వాత మన కమలమ్మ గారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తూనే ఉంటారు పిల్లలు. అయితే వీళ్ళ స్టైల్ కి ఇప్పుడు వాళ్ళు సెట్ అవ్వరని చెప్పి ఆపాము వీళ్ళని. కొంతమంది ఉన్నారు, 90% రారు, 90% రారు. ఒక ప్రధానోపాధ్యాయుడు అయి ఉండి తన తల్లిని తీసుకొచ్చి నాయకులు జాయిన్ చేసి వీధులు తిరుగుతుందండి, ఎవరో పిచ్చిది తీసుకొచ్చి పెట్టాను, జాయిన్ చేసి వెళ్ళిపోయాడు. ఎంక్వైరీ చేస్తే ఆవిడ తల్లి. ఒక ప్రధానోపాధ్యాయుడు ఆయన ఏం సందేశం ఇస్తాడు పిల్లలకి, ఆయన ఏం మార్గాన్ని చూపిస్తాడు. ఇంకా అందుకనే దేశంలో కుటుంబంలో తల్లి అనాథ అయిందంటే భారతదేశం అనాథ అవుతుందండి. తల్లి అనాథ అవుతుంటే భారతదేశం ఒకరోజు అనాథ అయిపోద్ది. తల్లి స్థానం గొప్పది మన దేశంలో. తల్లి దైవంతో సమానం. తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ముఖద్వారం. మరి తల్లిదండ్రులను పోషించినప్పుడు మీరు అసలు ఏ సందేశాన్ని ఇస్తారు ప్రజలకి? ఏ సందేశాన్ని ఇస్తారు మీరు? భారతదేశంలో ఏం చేస్తారు? ఏమి చేయలేరు. తల్లి అనాథ అయితే మన దేశం అనాథ అవుతుంది, ఇది సత్యం. ఇప్పటి వరకు ఒక ఎత్తు, అప్పుడంటే ఒక 5-6 కొడుకులు ఉండేవారు, ఒకరు కాకపోతే ఒకరు చూసేవారు. సో ఎక్కడ ఒక నెల అయితే అది కూడా తల్లిని పంచుకో అంటే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని నిన్నొక నెల చూస్తానని ఎప్పుడు తల్లిదండ్రులు అనరు, కానీ పిల్లలు మాత్రం పంచుకుంటారు. ఈ నెల నా దగ్గర, వచ్చే నెల అక్కడ, వచ్చే నెల ఇక్కడ. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది షేర్ చేసుకుంటారు. సో ఇంతమంది పిల్లల కన్నా తల్లిదండ్రులకి అది బరువు అని అనిపించినప్పుడు ఎందుకు ఒక తల్లిని తండ్రిని చూడడానికి పిల్లలు బరువు అని అనుకుంటారు? ఎందుకు షేరింగ్ నెల అక్కడ, నెల ఇక్కడ, అప్పుడే వచ్చేసావా? నేను చాలా దగ్గర విన్నాను, ఇంకా 1వ తారీఖు అంటే 30వ తారీఖునే వచ్చేసావా, ఇంకొక రోజు ఉంది కదా, ఇక్కడ ఏముందని వచ్చేసావా అనేసి అని ఆ తల్లిని సూటుపోటి మాటలు, అది కోడలు కావచ్చు, కొడుకు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సూటుపోటి మాటలతోటి అంటుంటే పాపం బిడ్డ చచ్చిపోయిన మొహంతో తల్లి ఏమి అనలేక నా వేదన ఇదే అనేసని వినబడినట్టు ఒక మూలకెళ్ళి కూర్చున్న సంఘటనలు నేను చూసాను. సార్ ఎందుకు తల్లిలో లేని వేరియేషన్ పిల్లలకి వస్తుంది? అదేనమ్మా, కుటుంబంలో ఉన్న పెద్ద సంతానాలు వీళ్ళకి పట్టింది మనసు క్యాన్సర్.
వీళ్ళకి పట్టింది హృదయ రోగం పట్టింది. అది కుటుంబ పతనాలను దారిస్తుంది. కుటుంబాన్ని సరిచేసిన పెద్దలు సరిగా లేకపోతే ఇంకా ఏం కుటుంబాలు బాగుంటాయండి. కుటుంబంలో పెద్దవాళ్ళు పుట్టారంటే వాళ్ళు చిన్న పెద్దల్ని మొత్తాన్ని కూర్చోబెట్టి గుండెలు ఎత్తుకొని తండ్రిగా మారిపోయి కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి. మరి ఆ పరిస్థితి ఏది వాళ్ళ మరి కుటుంబంలో పుట్టిన పెద్దవాళ్ళకే రకరకాల జబ్బులు వచ్చినాయి, మానసిక జబ్బులు, అర్థమైనా మీకు, తెగుళ్ళు. మరి అలా ఉన్నప్పుడు కుటుంబాలు ఏం బాగుంటాయి? తల్లిదండ్రులు ఇంకేం నిలబడతారు, అక్కడ వెళ్ళిపోతున్నారు బయటికి. వీళ్ళ బాధ తట్టుకోలేక, వీళ్ళ టార్చర్ తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతున్నారు, ఆశ్రమాలు జాయిన్ అయిపోతున్నారు. ఉన్నంతకాలం ఉంటున్నారు, వస్తే ఏం లేదు, లేకపోతే నాలాంటి బిడ్డలే వాళ్ళ కర్మకాలం చేస్తున్నారు. సరే, ఇప్పుడున్న యువత సింగిల్ పేరెంట్ అంటే సింగిల్ చిల్డ్రన్, ఒక బిడ్డ చాలు అని సార్. సో ఆ ఒక్క బిడ్డకు కూడా వీళ్ళు భారం అయిపోతున్నారు. అనున్న రోజుల్లో అంటే ఇంకా పరిస్థితి ఇన్నాళ్ళు ఒక 70-80 సంవత్సరాలు వచ్చేసరికి వృద్ధాశ్రమాలకు ఇప్పుడు ఏమీ లేదు. ఆ అబ్బాయికి మ్యారేజ్ అయ్యిందంటే చాలు, ఈవిడ ఒక పెద్ద భారం అయిపోతుంది, తల్లి గాని తండ్రి గాని. సో నేటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎందుకంటే వీళ్ళతో మీరు చాలా ఇంటరాక్ట్ అవుతారు రోజు. మనకి అంటే చాలా మందికి ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడు చెప్పినా సరే వీళ్ళతోటి ఇదే, కానీ అలా కాదు. మీ దగ్గరకు వచ్చి బాబు ఇలా ఇలా నా మనసు ఇంత బాధపడుతుంది, నా కొడుకు కోసం, నా కూతురు కోసం అని చెప్తుంటుంటారు కదా. సో నేటి యువతలో ఇప్పుడున్న జనరేషన్ కి ఎలాంటి మార్పు రావాలంటారు? అమ్మా, ఇప్పుడున్న యూత్ అసలు ఒక బిడ్డ ముద్దు, రెండో బిడ్డ వద్దు అన్న పదమే సరైనది కాదమ్మా. అది మన దేశం వాళ్ళు ఏడవడానికి అదే కారణం. సంతానం ఉండాలి, కుటుంబంలో పిల్లలు ఉండాలి. ఆ కుటుంబాలకి ఒకటి కాకపోయినా ఒకడు గురువు అవుతాడు, కాపాడుకుంటాడు. ఒక బిడ్డ ఉంటాడు, వాడు సరే విధివశాతం ఏదైనా ప్రమాదం జరుగుద్ది, ఈ పేరెంట్స్ ఏమైపోవాలి. అందుకని యూత్ కి మా సంవత్సరం చెప్పేది ఏంటంటే, ఒక బిడ్డతో ఆపాకండి మీరు. కుటుంబంలో ఒక కుటుంబానికి 4 సంతానం ఉండాలి, 4 సంతానం ఉండాలి. ఖర్చుల గురించి ఆలోచించబాకండి, ఆదాయ మార్గాలు వెతకండి. ఖర్చుల గురించి ఆలోచించకండి, కొత్త ఆదాయ మార్గాలు వెతకండి. డబ్బును సృష్టించండి, డబ్బును క్రియేట్ చేయండి, కుటుంబాలను పెంచండి, పోషించండి, వాళ్ళని ప్రతిభావంతం చేయండి. వాళ్ళు దేశాన్ని కాపాడే వెన్నుముకలు అవుతారు. లేకపోతే కుటుంబాలు ఇలా బలహీనపడిపోయి వృద్ధాశ్రమాలతో నిండిపోయి దేశం నాశనమైపోతుంది. సార్, మొత్తానికి మీరు అనుకున్నట్టు సమాజ సేవ, అదే విధంగా అడిగిన వారికి లేదు అనకుండా అన్నం పెట్టడం, ఏ టైం అయినా, అది ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చినా సరే ఎప్పుడైనా మీ కడుపు నింపే పంపిస్తాం అంటూ మీ సేవా సంస్థ ద్వారా మీరు ఇస్తున్న సేవలు. సో ఇదంతా లైఫ్ కి హ్యాపీ అనిపించింది? చాలా అమ్మా, చాలా హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతృప్తిగా ఉన్నాను, చాలా తృప్తిగా ఉన్నాను నేను. ఎందుకంటే మా నాన్నగారి మాట మాకు వేదం, శిరోధార్యం మాకు. మరి మేము ఆ మాటని కాపాడుతున్నాం, పోషిస్తున్నాం. ఆకలి అంటే అక్కడ ఉంటాం మేము, ఎక్కడ ఆకలి ఉంటే అక్కడ మేము ఉంటాం. వారి కడుపు నింపే వస్తాం మేము. అంటే ఆకలితో ఉన్న నిరాశ్రయుడు, అనాథో, ఆయన తినేటప్పుడు తిన్న తర్వాత ఆ వ్యక్తుల ఆనందాన్ని మేము చూసామంటే మాకు 10 ఏళ్ల బలం వస్తుంది, 10 ఏళ్ల శక్తి మాకు వస్తుంది. అంత మానసికంగా బలంగా ఉంటాం మేము అంత ఇష్టపడతాం. కడుపు నింపడానికి, భోజనం ప్రేమతో పెట్టాలని అంత ఇష్టపడతాం. ఇది మా తండ్రి గారు మాకిచ్చిన ఆయన వాక్ ఇది. బాబా గారు, అంటే ఇప్పటి వరకు ఎలా ఇంకా అంతకు మించి ఎవరైనా కష్టం అంటే వస్తే ఖలీల్ బాబా, ఇంకా మా ఖలీల్ బాబా దగ్గర ఉంటే మా దేవుడి దగ్గర ఉన్నట్టే అనే ఒక భావన ప్రతి ఒక్కరిలో కలగాలంటే ఎవరికైతే కష్టం వస్తుందో వాళ్ళు. సో ఎప్పట్లానే మీ సేవా కార్యక్రమాలు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, వారి పిల్లలు కూడా ఇదే మంచి సేవా కార్యక్రమాలతో విభిన్నంగా ఇంకా కొత్తగా ఎలాంటి సేవా కార్యక్రమం. సో మేమైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అండ్ ఇక్కడ నేను ఏ పేరెంట్ ని కలిపినా మెయిన్ ఇంతసేపు మీతో మాట్లాడడానికి కారణం, ఏ ఒక్కరు కూడా
వాళ్ళు ఉన్న బాధని కళ్ళ దగ్గర ఆపేసి మా పిల్లల గురించి మేము చెడ్డగా చెప్పకూడదు, మేము పడిన బాధ చెప్పం, ఇక్కడ బాగున్నాం, అదొక్కటే. అంటే ఆ తల్లి ప్రేమ నాకైతే అర్థమవుతుంది. నేను కూడా ఒక తల్లినే, బిడ్డలు ఎంత కష్టపెట్టినా వాళ్ళ గురించి చెడుగా చెప్పడం ఇష్టపడటం లేదు. పేరెంట్స్ అలా చెప్పలేరు. అంటే మన ఇంట్లో అన్నం నచ్చపోతే కదా, కూర నచ్చకపోతే కదా మనం మానేసి ఒక రోజు 2 రోజులు చూస్తాం, వేరే దగ్గర సరే ఈ రోజు ఒక రోజు తెచ్చుకుందాం. సో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్లే కదా వృద్ధాశ్రమాలకు వస్తారు, కానీ అది ప్రాబ్లం అని మాత్రం ఎవరు చెప్పట్లేదు. అక్కడ మనకు అర్థమవుతుంది తల్లిదండ్రులు వాళ్ళకి తల్లిదండ్రులకి పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పీకు బంధం ఉంది, వాళ్ళు చాలా ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమతో ఉంటారు. వారు చివరి జీవితం వరకు కూడా ఆ బిడ్డల మీద ప్రేమ వర్షం కురిపిస్తూనే ఉంటారు వాళ్ళు. బాబా గారు నమస్తే అండి. థ్యాంక్ యూ. ఎస్ చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ యాక్చువల్లీ నేను ఆ వృద్ధుల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను, కానీ ఈ ఒక్క తల్లి లోపల బాధని తనలో తాను దాచుకుంటుందే తప్పితే నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పడానికి ముందుకు రావట్లేదు. అది ఎందుకంటే తనకి పిల్లల మీద ఉన్న ప్రేమ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ లో మాత్రం వాళ్ళు అనుభవిస్తున్న జీవితం నిజంగా ఎంత ఇచ్చినా వెలకట్టలేనిది. బికాజ్ ఆఫ్ ఇంటి దగ్గర ఒక 4 గోడల మధ్యలో వాళ్ళనే మాటలు వీళ్ళనే మాటలు, ఒక మంచానికి పరిమితి, ఒక రూమ్ కి పరిమితం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పని, దాంతో పాటు వారితో పాటు ఉన్న వారి ఫ్రెండ్స్, ఈ అట్మాస్ఫియర్ లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని అయితే నాకు ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి. కెమెరా బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి